స్వేచ్ఛకు ప్రత్యామ్నాయం సంఖ్యలు, ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయం నిరంకుశత్వం, సోషలిజానికి ప్రత్యామ్నాయం పెట్టుబడిదారు విధానం. అంటే ఈ రకంగా మానవుల యొక్క ఆలోచనలు వెనక్కి నెట్టేసి వెనక్కి తిప్పి నడిపించేటువంటి పరిస్థితి, తిరోగమన భావాలను శాసిస్తున్నటువంటి పరిస్థితి మనకు పిల్లల స్థితి నుంచే, బాలల దశ నుంచే కనిపిస్తూ ఉంది. ఇలాంటి స్థితిలో మనకు ఒక రాజ్యాంగం ఉంది, దానికి ఒక పీఠిక ఉంది. ఆ పీఠిక పునాది మీదే ఈరోజు మొత్తం భారతదేశ పరిపాలన సాగుతున్నది, అన్ని వ్యవస్థలు నడుస్తున్నాయి. ఈ రాజ్యాంగ వ్యవస్థలు అన్నింటినీ కూడా ధ్వంసం చేసి వాటి స్థానంలో తిరోగమన వ్యవస్థలను తీసుకొచ్చి, భారత రాజ్యాంగం అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడినటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ తయారు చేసిన రాజ్యాంగం కాదు. ఎప్పుడు రాశారో, ఎవరు రాశారో తెలియనటువంటి మనుస్మృతిని దాని స్థానంలో తిరిగి ప్రతిష్ఠించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలాంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితి